చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో సివిల్స్ కళలను చిదిమేసిన నిర్లక్ష్యమట ఘోరం పాపం. ఢిల్లీ కోచింగ్ సెంటర్లో 3 విద్యార్థుల దుర్మరణం. సెల్లార్లో గ్రంథాలయం చుట్టుముట్టిన వర్షపు నీరు. మృతుల్లో తెలంగాణ యువతి తాన్యా సోని. నిర్వాహకుల అరెస్ట్. హత్యా నేరం కింద కేసట. పాపం ఈ అమ్మాయి తెలంగాణ అమ్మాయి అట. నవీన్ డాల్విన్, తాన్యా సోని, శ్రేయా యాదవ్. సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్లో శనివారం రాత్రి ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద నీరు పోటెత్తి సివిల్స్కు శిక్షణ పొందుతున్న 3 విద్యార్థులు చనిపోయిన ఘటన కలకలం రేపుతోంది. భారీ వర్షానికి భవనంలోని సెల్లార్లో నిర్వహిస్తున్న రావూస్ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ గ్రంథాలయంలోకి వరద నీరు చొచ్చుకొచ్చింది. ఎన్డీఆర్ఎఫ్ బృందం విద్యార్థుల మృతదేహాలు వెలికి తీసింది. తాన్యా సోని 25 సంవత్సరాలు, శ్రేయా యాదవ్ 25, నవీన్ డాల్విన్ 24గా గుర్తించారు. వీరిలో తాన్యా కుటుంబ స్వస్థలం బీహార్లోని ఔరంగాబాద్ అయితే ఆమె తండ్రి విజయ్ కుమార్ మంచిర్యాలలో సింగరేణి డీజీఎంగా పనిచేస్తున్నారట. ఎంత ఘోరమండి పాపం. శ్రేయా యూపీ, నవీన్ కేరళ రాష్ట్రాలకు చెందినవారు. విద్యార్థుల మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేటీఆర్ సంతాపం తెలిపారు. ఇగో ఇది రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్. ఈ సెల్లార్లోకి మొత్తం వరద పోయిందట. సో నిన్న ఆందోళన చేస్తున్నారు. నీటిని తోడుతున్న అగ్నిమాపక సిబ్బంది. ఘోరమైన పరిస్థితి పాపం. ఇట్లాంటి నిర్మాణాల్లో ఇట్లాంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి జనం ప్రాణాలు తీస్తున్నారు. స్టోర్ రూమ్లో గ్రంథాలయం, పనిచేయని బయోమెట్రిక్ ద్వారమట. స్టడీ సర్కిల్ యజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపైన హత్యానేరం సహా పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. ప్రమాదం జరిగిన 3 అంతస్తుల భవనం సెల్లార్ను స్టోర్ రూమ్ పార్కింగ్కు కేటాయిస్తామని ప్రణాళికలో చూపించి గ్రంథాలయంగా ఉపయోగిస్తున్నట్టు తేలిందట. ప్రమాద సమయంలో 18 మందికి పైగా విద్యార్థులు అందులో ఉన్నారు. సీసీ ఫుటేజ్లు పరిశీలిస్తామని, సెల్లార్ నుంచి రాకపోకలకున్న సింగిల్ బయోమెట్రిక్ ద్వారం భారీగా వచ్చిన వర్షపు నీటి కారణంగా ఆ సమయంలో పనిచేయలేదని వస్తున్న వార్తలపైన విచారణ చేస్తామన్నారు. ఆ సెల్లార్లో మునుగునీరు బయటకు వెళ్లే వ్యవస్థ కూడా లేదు. ఈ దుర్ఘటన తమను కలిచివేసిందని, విచారణలో అధికారులకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఒక ప్రకటన విడుదల చేసిందట. సో నేను ఆ విద్యార్థులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అన్యాయం.